గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే శరీరానుసారంగా పుట్టినవాడు ఆత్మానుసారంగా పుట్టిన వాని మధ్య గొడవ, ఎక్కడో ఇస్సాకు ఇష్మాయిలు మధ్య గొడవని ఇక్కడ చెప్తూ, అది వారిద్దరి మధ్య గొడవ మాత్రమే కాకుండా అప్పటి నుండి అలా కొనసాగుతూనే ఉంది. శరీరానుసారంగా పుట్టిన వారెవరు, ఆత్మానుసారంగా పుట్టిన వారెవరు? దేవుని యొక్క వాగ్దానానుసారంగా పుట్టినవాడు అబ్రహాము, సారాకు పుట్టిన ఇస్సాకు. శరీరానుసారంగా పుట్టినవారు అబ్రహాముకి, హాగారికి పుట్టినవాడు ఇష్మాయేలు. వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. అది సారమ్మ చూసింది. ఆదికాండం 21:9. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి ఇస్సాకుని ఎటకారించి ఇస్సాకుని బాధపెట్టడం సారా చూసి వెంటనే ఇష్మాయేల్ని హాగర్ని పంపాడు. మనకు తెలుసు ఆ కథ. గమనించండి ప్రియులరా, ఇక్కడ లాస్ట్లో ఒక మాట అన్నారు, ఇప్పుడును అలాగే జరుగుతున్నది అని. గలతీ 4:29. వారిద్దరి మధ్య గొడవ. ఆ తర్వాత యూదుల్లోనే గొడవ. యూదుల్లో ఎవరికి గొడవ? యూదుల్లో క్రైస్తవులైన వారికి, క్రైస్తవులు కాని వారు యూదుల్లో క్రైస్తవులైన వారిని హింస పెట్టడం స్టార్ట్ చేశారు. క్రైస్తవులు విపరీతమైన హింస పొందిందంతా కూడా యూదులతోనే. ఎందుకంటే మొట్టమొదటి యూదులే క్రైస్తవులు అయ్యారు. ఆ యూదులు క్రైస్తవుల్ని చిత్రహింసలు పెట్టారు. సౌలు ఎలాగైతే ఘోరాతి ఘోరంగా సంఘాన్ని హింసించి దూషించి సంఘాన్ని బహుగా బాధపరిచాడు, తర్వాత అతడు క్రైస్తవుడు అయిన తర్వాత క్రీస్తు కొరకు ప్రాణాలు పెట్టారు. అంటే ఆత్మానుసారంగా పుట్టిన వారు క్రైస్తవులు, ఆత్మానుసారంగా కాకుండా అబ్రహామును బట్టి శారీరకంగా పుట్టిన వారు ఇక్కడ యూదులయ్యారు. ఈ రోజున కూడా మన రెగ్యులర్ లైఫ్లో మనకి కూడా గొడవలు వస్తున్నప్పుడు మనం ఇలాగే చూడాలి, ఈ కోణంలోనే చూడాలి. నువ్వు ఆత్మానుసారంగా దేవుల్లో ఉన్నప్పుడు శరీరానుసారంగా జీవించేవారు నీతో గొడవ పడతారు ఖచ్చితంగా. ఆత్మీయంగా మనం ఉంటే మనం శారీరకంగా లోకానుసారంగా ఉన్న వారికి మనం నచ్చము. ఖచ్చితంగా గొడవలు వస్తాయి, దాన్ని మనం సిద్ధపడాలి. పౌలు భక్తుడు అంటారు, మీకు ఎవరితోనో గొడవ జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తిని చూడొద్దు, ఆ వ్యక్తిని ప్రేరేపిస్తున్న దురాత్మను చూడండి అంటారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:12 ఏలయనగా మనం పోరాడుచున్నది శరీరాలతో కాదండి, నేను ఆ వ్యక్తితోనే పోరాడుతున్నానంటే ఆ వ్యక్తిని ప్రేరేపిస్తున్న ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో, ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. కాబట్టి ఏ వ్యక్తి మీద కూడా పర్సనల్ ఎనిమిటీ పెట్టుకోకుండా, వ్యక్తిగత శత్రుత్వం పెట్టుకోకుండా, ఆ వ్యక్తి ఎంత దుర్మార్గంగా మూర్ఖంగా ఉన్నప్పటికీ దేవుడు మనకి చెప్పిన మాట ప్రకారంగా వారు యుద్ధం చేస్తున్నట్టు, వారు పోరాడుతున్నట్టు మనం పోరాడకూడదు. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటారు పౌలు భక్తుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10:4-5 ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే వాళ్ళు ఏదైనా చెడ్డ మాట మాట్లాడి తిరిగి చెడ్డ మాట పలకడం కాదు. మాటకి మాట, దెబ్బకి దెబ్బ. అది ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ఓర్పు, సహనము, సాత్వికము, ఇవన్నీ కూడా నిగ్రహించుకోవడం, నిరీక్షించడం, ప్రార్థన చేయడం, ఆ యొక్క వ్యక్తిని ప్రేమించడం, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. అలాగని చెప్పి మనం ఎప్పుడూ ఓడిపోం. నిజంగా చెప్తున్నాను. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలతో మనం యుద్ధం చేస్తే అది చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఓర్పు కావాలి, కొంచెం టైం పడుతుంది. కానీ సొల్యూషన్ మాత్రం గ్యారంటీ విజయం. ఆ విజయం కూడా ఫర్ ఎవర్, శాశ్వతమైన విజయం. అయితే ఆ శత్రువు మన మిత్రుడిగా మారిపోవాలి, మన కాళ్ళు పట్టుకునే విధంగానే మారిపోతారు. లేదంటే ఆ శత్రువు కనుమరుగానే అయిపోతారు. దేవుడు మాత్రం మనల్ని నిలబెడతాడు. ఉదాహరణకి దావీదు, సౌలుని చూడండి. దావీదు ఆత్మానుసారంగా ఉన్నవాడు, సౌలు లోకానుసారంగా దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్నవాడు. దావీదుని చూసి సౌలు ఎప్పుడూ కూడా ఈర్ష్య చెందుతూ ఉంటున్నాడు, అసూయ చెందుతూ ఉంటున్నాడు, పోరాడుతూనే ఉంటున్నాడు. కర్ర, కత్తి, బల్లెం తీస్తూనే ఉన్నాడు. దావీదు ఎన్నడూ తీయలేదు సౌలు మీద. ఓర్చుకున్నాడు, అక్కడి నుంచి పారిపోయాడు, సహించాడు, భరించాడు. అంతేగాని సౌలుని చంపడానికి
దెబ్బ కొట్టడానికి చూడలేదు. దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు. ఏం జరిగేది చివరికి? సౌలు కుటుంబం కనుమరుగైపోయింది. దావీదు కుటుంబం తరతరాలు ఇశ్రాయేలీయులు. కాబట్టి ప్రియులరా, మనకి జరుగుతున్న పోరాటాలు, గొడవలు ఏదైనా సరే దేవుని మీద విశ్వాసం ఉంచి ఆత్మ సంబంధమైన పోరాటం చేద్దాం. ఖచ్చితంగా మనం ఆత్మీయంగా ఉన్నంత కాలము, శారీరకంగా ఉన్నవారు ఇంకా ఆత్మీయంగా బలపడినప్పుడు మనతో యుద్ధాలు చేస్తారు. సౌలు చూడండి, పౌలుగా మారకముందు క్రైస్తువులు ఎంత హింసించాడు. దేవునిలో మారిన తర్వాత క్రైస్తువులు కొరకు ప్రాణం పెట్టేశాడు. అలాగే మనం కూడా ఓర్చుకోగలిగితే దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మన పోరాటాలు ఆయన తీసుకుంటాడు. కనుక ఆత్మీయంగా ఉన్నవారికి, శారీరకంగా ఉన్నవారి యొక్క విషయాల్లో ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల్ని ఓర్పు సహనంతో ఓర్చుకుంటూ ఆత్మ సంబంధమైన పోరాటాలు పోరాడుతూ దేవుని ద్వారా విజయాన్ని పొందుకుందాం. అట్టి భాగ్యము, అట్టి ఆత్మ నడిపింపు పరిశుద్ధ ఆత్మ మనకి ఇచ్చును గాక. ఆమెన్. మహిమగల తండ్రి, ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. ఎవరితో అయితే మాకు గొడవలు, ఇబ్బందులు ఉన్నాయో వారిని ద్వేషించకుండా మేము, వారిని ప్రేరేపిస్తున్న దురాత్మను మేము తండ్రి గద్దిస్తూ వారిని ప్రేమించగలిగే శక్తిని దయచేయండి. ప్రార్థనలో గద్దించుటకు సహాయం చేయండి. ఓర్పునివ్వండి, సహనమునివ్వండి, సాత్వికమివ్వండి, దీర్ఘశాంతమివ్వండి. మీ ఆత్మానుసారంగా మమ్మల్ని నడిపించి మీ గొప్ప విజయాలతో మా జీవితాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం మనపై బహుగా దిగివచ్చి వాక్యానుసారంగా నడిపించి వాక్యానుసారమైన విజయాలతో మనల్ని దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.